హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. అయితే 119 స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగేలా ఎన్నికల సంఘం విశేషంగా ప్రయత్నించింది. అయితే కామారెడ్డిలో ఉప ఎన్నిక తప్పదా అనే పరిస్థితి ఓ దశలో వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోవడంతో ఉప ఎన్నిక అవసరమే రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్లమెంట్ ఎన్నికలు సిద్ధమవుతున్న సమయంలో మరో ఉప ఎన్నిక తప్పడం లేదు. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన లాస్యానందిత అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను పరస్పర అంగీకారంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏకగ్రీవం చేస్తాయా లేదా అనే చూడాలి. కామారెడ్డిలో ఉప ఎన్నిక తప్పిందనుకుంటే కంటోన్మెంట్లో అనివార్యమైంది. సరే, అది ఏకగ్రీవంతో సరిపెట్టుకుంటారని అనుకుంటే సికింద్రాబాద్, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనే అనుమానం బలంగా వస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఆయన, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈయన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పోటీ పడుతున్నారు. వీరిలో కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఈయనే మరోసారి గెలిస్తే సరే. అలా కాకుండా దానం, పద్మారావు గౌడ్లో ఎవరు నెగ్గినా ఖైరతాబాద్కు కానీ సికింద్రాబాద్కు కానీ ఉప ఎన్నిక తప్పదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. అంతేకాక వీటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. దానం, పద్మారావు గౌడ్ ఇద్దరికీ రాజకీయంగా దివంగత పీజర్ అనుచరులనే పేరుంది.